ఇద్దరైతే రావడం జరిగింది, భార్య భర్తలు. ఆ పాప వయసు 3 సంవత్సరాలు. ఆ పెళ్లి జరుగుతుంటే అక్కడికి ఒకడు వచ్చాడు, వాడి పేరు రహమతుల్లా. వాడు చూస్తేనే వాడి జుట్టు, వాడి వాలకము, ఆ తాగుబోతూ ఒక రౌడీలాగా ఉన్నాడు. వాడితోటి ఏమొచ్చేసి ఈ పాప ఆడింది, వాడేమో ఈ పాపతో ఆడాడు. కనీసం వాళ్ళకి డౌట్ రావాలి కదా, ఇలాంటి వెధవ ఆడుతున్నాడని. సరే ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఆ మైండ్ సెట్ ఉండదు. పైగా పాప చిన్నది కదా, చిన్న పిల్లని ఆడుకుంటున్నాడని అనుకోవచ్చు. ఏదైనా సరే ఇందులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఒక 20% ఉంది. వాడైతే మాత్రం పూర్తిగా వాడు అలాంటి వాడే. రెండోది వాడైతే పూర్తిగా క్రైమ్ చేద్దామని వచ్చాడు. అంటే వాడికి అది కలిగింది. మొత్తానికి ఆ పాపను బయటికి తీసుకెళ్లిపోయి అలాగా ఆడుతూ ఆడుతూ ఆ నోట్లో, ఆ పాప అరవకుండా నోట్లో అంటిపండు పెట్టేసి చేసేసాడు. ఆ పాపను చేసి చంపేశాడు. బయటకు వచ్చి చెప్తుందేమోనని చంపేసి ఆ పొదల్లో పారేశాడు. ఇప్పుడు ఆ లంజా కూడా ఇల్లుని ఏమొచ్చేసి వీళ్ళు కూల్చేశారు. ఆ గ్రామస్తులు ఆ ఇంటిని కూల్చేశారు. గ్రామస్తులు కూల్చేశారు. అసలు ప్రభుత్వాలు చెయ్యాలి ఇలాంటి